ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పర్యటించనున్నారు. చొప్పదండి మండలం గుమ్లాపూర్లో నిర్వహించే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ సందర్భంగా బహిరంగ సభ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి పోలీస్ కమిషనర్ గౌస్ పరిశీలించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్ పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని సిపి అధికారులను ఆదేశించారు. సభా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొప్పదండికి నీటి వసతులు, కళాశాలను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలంటే కాంగ్రెస్ పార్టీకి పురపాలిక ఎన్నికల్లో అండగా నిలవాలని మంత్రి కోరారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, చేసేటటువంటి అభివృద్ధిని మున్సిపల్ కార్యక్రమాల్లో కూడా, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కూడా మనం సాధించుకోవాలంటే ప్రభుత్వానికి, పార్టీకి అండగా ఉండేటటువంటి అభ్యర్థులను గెలిపించుకోవాలి. తద్వారా మీ కార్పొరేషన్లు కానీ, మీ మున్సిపాలిటీస్ని కానీ అభివృద్ధి చేసుకునే అవకాశం తీసుకోవాలి. తద్వారా ఈ ప్రభుత్వం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం నిరుపేదకు కావచ్చు, వ్యవసాయదారుడికి కావచ్చు, కార్మికుడికి కావచ్చు, అదేవిధంగా విద్యా వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగాలి అనంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మనం స్వాగతించాలి, ఆశీర్వదించాలి. దానికోసమే చొప్పదండి శాసనసభ్యుల యొక్క కోరిక మేరకు విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి. రేపు నిజామాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం సభను విజయవంతం చేయాలని నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. 700 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవడానికి బీజేపీ, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయని ఎమ్మెల్యే విమర్శించారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో నిజామాబాద్ పట్టణ అభివృద్ధికి చేసింది శూన్యమని, కార్పొరేషన్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు.